ఆయన ఒకచోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయి నేర్పుము అని ఆయనను అడిగాను. అందుకాయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము. మేము మాకచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చియున్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనేయుండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకియ్యబడును, వెదకుడి, మీకు దొరకును, తట్టుడి, మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. ఒకప్పుడు ఆయన మూగదయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు, పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపుము అని ఆయనను అడిగిరి. ఆయన వారి ఆలోచనలను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే, నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై ఇందురు. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతనికంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగును అని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా, ఆయన, అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు అని చెప్పెను. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగు చెప్పసాగెను, ఈ తరమువారు దుష్టతరము వారయుండి సూచకక్రియ నడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచకక్రియే గాని మరి ఏ సూచకక్రియు వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినివే పట్టణస్థులకు ఏలాగు సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును. దక్షిణ దేశపు రాణి విమర్శకాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చెయ్యును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. నినివే మనుషులు విమర్శకాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి. ఇదిగో, యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు.
ఎవడునూ దీపము వెలిగించి చాటుచోటునైనను కుంచము క్రిందనైనను పెట్టడుగాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలిగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండును అని చెప్పెను. ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయుమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చెయ్యలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేదురుగాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండియున్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాపా మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరు అనెను. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు, బోధకుడా, ఈలాగు చెప్పి మమ్మును కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ఆయన, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయశక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురుగాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి యుద్ధకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాలుపు చెవిని ఎత్తుకుని పోతిరి. మీరునూ లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురు అని చెప్పెను. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలననియుండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకున్నట్టుకు పొంచి వెతకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి. అంతలో ఒకనినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పెనిని గూర్చి జాగ్రత్తపడుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాటలాడుకున్నవి వెలుగులో వినబడును. మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీయూ చేయనేరని వారికి భయపడుకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తిగల వానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొనువాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేనునూ ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకు వానికి పాపక్షమాపణ కలుగునుగాని పరిశుద్ధాత్మ దూషించు వానికి క్షమాపణ లేదు. వారు సమాజ మందిరముల పెద్దల ఎద్దుకును అధిపతుల ఎద్దుకును అధికారుల ఎద్దుకును మిమ్మును తీసుకుని పోవునప్పుడు మీరు ఏలాగు ఏమి ఉత్తరమిచ్చదమా, ఏమి మాటలాడుదమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినదియు
పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును అనెను. ఆ జనసమూహములలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పుము అని ఆయనను అడుగగా, ఆయన, ఓయి, మీ మీద తీర్పనిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెను అని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకునుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనీలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవనివగును అని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఇండును అని చెప్పెను. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చియనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చియనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు. అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడు? కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా? పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడుకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించినలా, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగిండుకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెతుకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్నమందా, భయపడుకుడి. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలిని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. అక్కడికి దొంగరాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. మీ నడుములు కట్టుకుని ఉండుడి. మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకునుడి. మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి అని చెప్పెను. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయనను అడుగగా, ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటివారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని ఎంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోనూ ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక ఆయన చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే
తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. నేను భూమి మీద అగ్నివేయవచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవల్లని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి, ఇద్దరికి విరోధముగా 3, ముగ్గురికి విరోధముగా 2 ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురు అని చెప్పెను. మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను, మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నది అని వెంటనే చెప్పుదురు. అలాగే జరుగును. దక్షిణపు గాలి విసరుట చూచినప్పుడు వడగాలి కొట్టును అని చెప్పుదురు. అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింపనెరుగరేలా? ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేలా? వాదించువానితో కూడా అధికారి యొద్దకు నువ్వు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకునుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము. లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును. న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును. బంట్రౌతు నిన్ను చెరసాల్లో వెయ్యును. నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నాను అనెను.